సోషల్ మీడియాలో గత వారం నుంచి మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి. ఫోక్ ఇండస్ట్రీకి దీనికి సంబంధం లేదు. నేను తాగుడు అలవాటు లేదు అన్నాడు, గతంలో తాగేవాన్ని అన్నాడు, మొన్న ఆ రోజు పట్టుపట్ట రోజు తాగి ఉన్నా అన్నాడు, నేను అమ్మాయికి కనెక్ట్ అయినా అన్నాడు. అతనే ఒప్పుకున్నాడు, అతను చెప్పిన ఆగితే తెలుస్తుంది. అంటే బట్టలు లేకుండా పోయిండు. మళ్ళీ తీసుకుంటారు అసలు ఈ ఫోక్ ఇండస్ట్రీకి? వేరే దారికి పోతే బాగుంటుంది, ఎందుకంటే ఆ అమ్మాయి బయటికి రావాలి. సూసైడ్ చేసుకుంటే ఎవరి ప్రాబ్లం? ఈ ఫోక్ ఇండస్ట్రీలో అమ్మాయిల్ని లొంగపరుచుకొని ఛాన్సెస్ ఇస్తారని చెప్పి ఇట్లా తాపిచ్చి, అంటే అంటే సాంగ్స్ తర్వాత లైఫ్, నైట్ లైఫ్ వేరే ఉంటుంది ఫోక్ ఇండస్ట్రీకి అని చెప్పి. చేతులు ఒక్క చేతులు సపోర్ట్లు అవుతాయా? రెండు చేతులు కొడితేనే అవుతుంది. అవుతుంది. రేపు పొద్దున ఒక ఆడపిల్ల నమ్మి ఫోక్ ఇండస్ట్రీకి ఎలా వస్తుంది? అలాంటి వాళ్ళు మా ఇండస్ట్రీకి రావద్దు. ఫోక్ ఇండస్ట్రీ. వెల్కమ్ టు ఏవా మీడియా, దిస్ ఈజ్ నాని. సో ఈరోజు అయితే మీకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్స్ అన్నిటికీ ఈ మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి ఇష్యూలో మీకు ఎలాంటి క్వశ్చన్స్కి డౌట్లు ఉన్నా ఈ ఇంటర్వ్యూతో క్లారిఫై అయిపోతుంది. సో విస్తుపోయే నిజాలు అయితే బయటికి రాబోతున్నాయి. ఇంటర్వ్యూ ఎండ్ వరకు చూడండి. మీ అందరికీ ఉన్న క్వశ్చన్సే నాకు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ప్రాపర్గా వాళ్ళతో ప్రొడ్యూస్ చేసిన మనకి ప్రొడ్యూసర్స్ చైర్మన్ ఫోక్ ఇండస్ట్రీ నుంచి మున్నా అన్న ఉన్నాడు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. నమస్తే అన్న. సోషల్ మీడియాలో గత వారం నుంచి మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి ఈ రెండు పేర్లతో పాటు జాను లిరి గారి పేరు కూడా వినిపిస్తుంది. సో ఏంటి అసలు ఈ ఇష్యూ ఎలా స్టార్ట్ అయింది? ఆ టైంకి వాళ్ళు వేములవాడ ఎలా వెళ్ళాల్సి వచ్చింది? యాక్చువల్లీ ఈ మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి గత కొంతకాలం నుండి లవ్లో ఉన్నారు. 4-5 ఇయర్స్ నుండి పరిచయం ఉన్నది. అతను చెప్పాడు 2.5 నెలల నుండి నేను లవ్ ఉంది, అంతకుముందు మేము ఫ్రెండ్సే అని చెప్పాడు. అక్కడ తెలుసుకున్నాం ఏంటంటే లవ్లో ఉన్నారు వాళ్ళిద్దరు. యాక్చువల్లీ ఫోక్ ఇండస్ట్రీకి దీనికి సంబంధం లేదు. ఫోకే వాళ్ళ పర్సనల్ ఇష్యూ. అది ఫోక్కి ఇలా గుంజుకొస్తున్నాడు, పర్సనల్ ఇష్యూను. కాబట్టి నేనేమంటున్నా అంటే మనము ఫోక్ ఇండస్ట్రీ గురించి చాలామంది ఏలు పెట్టి చూపెడుతున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మాధురి రాథోడ్ పర్సనల్ విషయం, అబ్బాయి పర్సనల్ విషయం. ఇప్పుడు మన ఫోక్ ఇండస్ట్రీకి గుంజుకొస్తున్నారు కాబట్టి ఇలా డ్యామేజ్ ఎవరైపోయారు? మాధురి రాథోడ్ డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఎక్కడుండి అర్జెంటుగా అక్కడికి పోయిందంటే ఇన్ఫర్మేషన్ లేని పోతుందా? పోదు కదా. పక్కా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పక్కా ఇన్ఫర్మేషన్ ఇస్తే పోయింది అమ్మాయి. మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ ఎక్స్, ఈశ్వర్ సాయి వాళ్ళ ఎక్స్ తనకు ఛాన్సులు రాక ఇతన్ని ఇరికియడానికి ఇచ్చింది అని కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది నిజమే అంటారా? మీకు ఎంతవరకు తెలుసు? ఇప్పుడు మనము ఎవరికి మనం కరెక్ట్గా చెప్పలేము. వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇప్పుడు ఎట్లైనా పోలీస్ కంప్లైంట్ అయింది. ఇప్పుడు అబ్బాయి బయటికి వచ్చేయండు చెప్తున్నాడు అతను. తర్వాత తెలుస్తే కదా వాళ్ళ వైఫ్కి ఎవరు ఫోన్ చేశారు. రేపు పోలీసు వాళ్ళు పిలిచి అమ్మ నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు, నువ్వు అంత సడన్గా ఎలా వెళ్ళావు, ఇప్పుడు వాడు ఇచ్చారా, వీళ్ళు ఇచ్చారా, వాళ్ళు ఇచ్చారంటే తప్పు. ఒకళ్ళ మీద మనం నింద వేయడానికి లేదు. ఎవరో ఇచ్చారు, 100% ఇచ్చారు. అమ్మ ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి డైరెక్ట్ అక్కడికి రెడ్డి భవన్ వేములవాడకు వచ్చి రూమ్ నెంబర్తో సహా డైరెక్ట్ వచ్చి పట్టుకున్నదంటే 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రాత్రి మిడ్ నైట్ 3:30కు మిడ్ నైట్ 3:30కు ఆమె అక్కడికి వచ్చి పట్టుకున్నది. పక్కకున్న ఆమె ఎవరో బాగా వైరల్ అయిపోయింది, విశాల్ అంట. అసలు ఇది మ్యాటర్ ఏంటంటే ఆమె అసలు వాళ్ళ వైఫ్ సోషల్ మీడియాలో మీ కామెంట్ చూసారన్న, వాళ్ళ వైఫ్ కంటే ఎక్కువ ఏమకి బాధ అవుతుంది. అసలు ఏమకి ఏమైంది, ఎవరామె అని మొన్నటిదాకా తన్నుకలు ఆడారు. అసలు ఎవరామె అని. ఆమెది ఫోటో కూడా వచ్చేసింది, మీకు ఇస్తాను చూడండి. అలాగే వైరల్ అయిపోయింది. ఆమె వాళ్ళ వైఫ్కు లేని బాధ ఆమెకి ఎందుకు? వైఫ్కు లేని బాధ ఆమెకు వచ్చింది. కామెంటరీ చెప్తా ఉంది. పక్కకున్న వాళ్ళ వైఫ్కి ఏం చేయాలో తోస్తలేదు, ఆమె ఏం చేయాలో తోస్తలేదు, ఆయనకి ఏం తోస్తలేదు, అమ్మాయికి ఏం తోస్తలేదు. మైండ్ ఎక్దమ్ బ్లాక్ అయిపోతుంది. ఏంది ఈ అమ్మాయి ఏం జరిగిందని భయపడుతున్నారు. ఈమె పక్కకుండి కామెంటరీ ఇస్తాడు, 10 మందితో అంటుంది, అది ఏదో చెప్తా. విశాల్ ఎవరు అసలు? విశాల్ నా డౌట్ వాళ్ళ హస్బెండ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ లవర్ కావచ్చు. ఆ అమ్మాయి కామెంటరీ ఇచ్చింది కదా. అయితే ఇంకోటి ఏంటంటే వాళ్ళ వైఫ్ పట్టినప్పుడు సార్ చక్కగా పోలీస్ స్టేషన్ పోయి ఆ అమ్మాయిని తీసుకుపోతే హస్బెండ్
అదుపులో పెట్టుకొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఇట్లా చేయకుండా అని వాళ్ళతో పనిష్మెంట్ చేపిస్తే అయిపో. కానీ ఇప్పుడు అమ్మాయి జీవితం ఏమైంది? ప్రాబ్లం అయిందా లేదా? లాస్ ఎవరికి వచ్చింది? అమ్మాయికి వచ్చింది. ఇప్పుడు అమ్మాయికి లాస్ అయింది, రేపు అమ్మాయి తలెత్తుకొని తిరుగుతుందా? ఫంక్షన్లలో పోవాలన్నా, రేపు షూటింగ్లలో రావాలన్నా, రేపు రోడ్డు మీద తిరగాలంటే అందరూ ఏమంటారు? అమ్మాయిని బ్యాడ్ చేస్తారు కదా. కాబట్టి మనకు డ్యామేజ్ ఇక్కడ అమ్మాయి అయింది. మేము అందరం అమ్మాయికి సపోర్ట్గా రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఆయన వచ్చి రెండు చెప్పిండు, ఒకటి ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఒకటి ఏదో చెప్తున్నాడు. అప్పుడు ఒకటి చెప్పిండు, ఇప్పుడు ఒకటి చెప్పిండు. జనాల్లో అంత నమ్మకుండా ఏముండదు. చెప్పండి. మీరు అంటే ఈశ్వర్ సాయితో మీరు ప్రొడ్యూస్ కూడా చేశారు సాంగ్స్. ఈ మాధురి రాథోడ్తో చేశారు. మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయితో ఇప్పుడు చేయబోతా అనుకున్నా. ఇద్దరితో అనుకున్నారు కలిపి, మొత్తానికి బయటకు వచ్చేసింది. ఏం చేస్తారా మళ్ళీ తర్వాత? వాళ్ళిద్దరు కలిసి చేయరు కదా. ఆల్రెడీ వాళ్ళిద్దరికి వర్క్ చేయడానికి రెడీగా ఉన్నా. ఎందుకంటే మాది ఒక కుటుంబం, అది ఫోక్ ఇండస్ట్రీ అనేది మా కుటుంబం. కాబట్టి అలా మా పిల్లలే వాళ్ళు. ఇప్పుడు తెలుసో తెలియక చేసుకున్నారు వర్క్. అప్పుడు ఏంటి, రిలేషన్ పెట్టుకున్నారు. ఏదో తప్పు చేయాలని కమిట్మెంట్ కావాలి. కాబట్టి ఒక్కటే, వాళ్ళు మా పిల్లలు కాబట్టి మేము చెప్తాం. ఇంకోసారి అమ్మ ఆమె జోలికి పోకు, ఆయన జోలికి పోకు, ఆయనకు కూడా చెప్తాం. ఇప్పుడు వైఫ్ ఉంది, లవ్ మ్యారేజ్ చేసుకుంటే 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆయనకు కూడా చెప్తాం, ఎందుకయ్యా బాబు ఇట్లా అని చెప్తాం. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాం. ఈశ్వర్ సాయి వీడియో అప్పుడు ఒక మాట మాట్లాడాడు, తర్వాత ఇంటర్వ్యూలో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏం అర్థం కావట్లేదు. అప్పుడేమో నేను ఇంటర్వ్యూలోనేమో నేను స్ట్రెస్లో ఉన్నా, అదైంది కనెక్ట్ అయినా అన్నాడు. కనెక్ట్ అయినా, నాకు అసలు తాగుడు అలవాట్లేదు, నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా, ఇవన్నీ చెప్తున్నారు. మీకు ఏం తెలుసు అతని గురించి? ఇప్పుడు ఇంటర్వ్యూలో అలా చెప్పాడు, 10 లక్షలు ఇస్తాను, నేను తాగుడు అలవాటు లేదు అన్నాడు. గతంలో తాగేవని అన్నాడు. మొన్న ఆ రోజు పట్టుబట్ట రోజు తాగి ఉన్నా అన్నాడు. నేను అమ్మాయికి కనెక్ట్ అయినా అన్నాడు. అతనే ఒప్పుకున్నాడు. అతను చెప్పిన ఆగిటే తెలుస్తుంది. ఆ రోజు నేను తాగి ఉన్నా అన్నాడు. మళ్ళీ తర్వాత నిన్న ఇచ్చాడు కదా, రీల్ ఏదో పెట్టాడు. నేను అనుకోకుండా నా రూమ్లో మా అసిస్టెంట్ ఉన్నాడు. మళ్ళీ తర్వాత నేను పోయి ఆ రూమ్లో ఉన్న నాకు అంత ఫ్రీడమ్ ఉన్నది అంటే బట్టలు లేకుండా పోయిండు. అదే కదా. ఇప్పుడు ఆ టైంకి 3:30 ఈయనకి రావడం ఏంది, 3:30కి అసలు ఆయన బాత్రూంలో ఇంకొక ఆయన ఉండడం ఏంది, ఈయన పోయి మాధురి రాథోడ్ రూమ్లోకి వెళ్ళడం ఏంటి, ఆ టైంకే వాళ్ళ వైఫ్ రావడం ఏంటి, ఇదంతా స్క్రిప్ట్ లాగా అనిపిస్తుంది నాకైతే వినగానే. స్క్రిప్ట్ కాదు, పట్టుకున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోయింది, వచ్చారు, పట్టుకున్నారు. ఆ రోజు ఫస్ట్ ఆయన ఒప్పుకున్నాడు, మా ఇద్దరి మధ్యలో రిలేషన్ ఉన్నది 2.5 years అని చెప్పాడు. అయితే తప్పు చేయనోడైతే వాదిస్తాడు కదా. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా, ముఖం కడుక్కున్నా, ఇక 3:30 చాలా మంది అడుగుతున్నారు, 3:30 గంటలకు ఆయన అట్లా ఎందుకు పోతాడు, బట్టలు లేకుండా ఉన్నాడు, వాళ్ళ భార్య వచ్చింది, వాళ్ళంతా ఆ అమ్మాయిని కొట్టింది, చెప్పబట్టుకున్నది. తప్పు చేయకపోతే వాళ్ళు రివర్స్ అవుతారు కదా. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కావచ్చు. అబ్బాయి ఏం చెప్పాడో పెళ్లి చేసుకుంటా అని అన్నాడు. అందుకే ఆ అమ్మాయి నమ్మింది. ఇప్పుడు ఇద్దరి మధ్యలో బాండింగ్ అయితే ఉంటుంది. 100 సాంగ్స్ చేస్తారు, అలా ఒక 10 సాంగ్స్ హిట్ పాటలు చేసినట్టున్నాడు. ఆ స్పర్శ తాకుతుంది, ఒకరికి ఇష్టాలు పెరుగుతాయి. అవన్నీ ఇక వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఎట్లా వచ్చిందో తెలియదు. తప్పే, ఆయన చేసింది తప్పే, ఆమె చేసింది తప్పే. ఎందుకంటే ఆయనకు పెళ్ళైంది కదా, ఈమె కూడా ఐడియా ఉండాలి. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏం అండర్స్టాండింగ్ ఉందో, భార్యకి విడాకులు ఇస్తానడేమో, నేను చేసుకుంటానడేమో, చాటింగ్ అయితే ఉంటుంది కదా భయ్య. బయటికి ఇప్పుడు వస్తే పోలీస్ స్టేషన్లో అడగరా, రేపో మాపో మేము అందరం కలిసి ప్రెస్ మీట్ పెట్టి అమ్మాయిని పిలిచి అమ్మాయి ఏం జరిగింది చెప్తే, ఇప్పుడు అమ్మాయి మీద సింపతి వచ్చేసింది జనాలకి. స్టార్టింగ్ అంతా నెగిటివ్ ఉండే కదా, ఇప్పుడు ఎట్లా వచ్చింది? మొత్తం పాజిటివ్ అయిపోయింది. సోషల్ మీడియా మొత్తం మాధురికి ఇంకా మేము పెళ్లి చేసుకుంటాం కృష్ణకాంత్ పార్క్ కూడా నేను చేసుకుంటా అంటే లొల్లి పెడుతున్నారు. స్టార్డమ్ అమ్మ వచ్చేసింది, తొందరగానే వచ్చేసింది వాళ్ళిద్దరికి. ఇన్స్టాలో కూడా ఫాలోవర్స్ పెరిగిపోయారు, అంటే సపోర్ట్ ఇస్తున్నారు, పబ్లిక్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసేది చాలా తప్పు కదా, వాళ్ళ భార్య వాళ్ళు చేసేది చాలా తప్పు. సరే, ఆ అమ్మాయి లైఫ్, ఆ అమ్మాయి పాపం భర్త కాబట్టి కొంచెం టెన్షన్లో అట్లా చేసింది. మరి పక్కకున్న ఆమె ఎందుకు ఇట్లా చేసింది? ఈమెకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆయన, మరి ఈయనకు ఆయనకు రిలేషన్ ఉన్న మాకు తెలియదు కదా. అందరూ ఆమె గురించే అంటున్నారు, తొందరపాటు చేసింది ఆమె. వైఫ్కి లేని బాధ ఏముకుంది. అండ్ దట్టు వైఫ్ కూడా ఏం మాట్లాడుతుందంటే, తను తర్వాత పాపం తను మాధురి రాథోడ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఫీల్ అయిందో, మరి అసలు అంత రాద్ధాంతం చేసి ఆ రోజు మాధురిని తిడుతుంది, కానీ వాళ్ళ ఈశ్వర్ సాయి దగ్గరికి వెళ్ళి కూల్గా బతిమలాడుతుంది. ఏంటి నాన్న అది ఇదనని. భయ్యా ఫస్టే ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం నిలపాలైపోయిందా? ఇప్పుడు ఆ అమ్మాయి అవమానాలు పడుతుంది, అంతా మైండ్ అంతా
ఆమె డిస్టర్బ్లో ఉంది. వీళ్ళు జస్ట్ మీడియా ముందుకు వచ్చి జస్ట్ ఒక సారీ చెప్తున్నారు మాధురి రాథోడ్కి. సారీ చెప్తే అయింది, కేసు బుక్ అయితే అందరు లోపడిపోతారు. ఎవరు పట్టించిండ్రు, ఏమైంది? ఒక అమ్మాయికి సపోర్ట్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్లో, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అమ్మాయి వచ్చి ఫస్ట్ నన్ను లొంగ తీసుకున్నాడు, నన్ను మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు, ఇట్లా బలవంతం చేసి నన్ను కేసు పెడితే అందరూ పోతారు కదా. ఇప్పుడు ఆ భయం ఉన్నది. అమ్మ ఆమె కేసు పెడితే మేము అందరం పోతాం. ఆమెకు చెప్పేటోళ్ళు చెప్తారు, వెల్ విషర్స్ ఉంటారు కదా, మాధురికి చెప్పరా? అందుకే కూల్గా మాట్లాడుతున్నారు, ఇప్పుడు కూల్గా మాట్లాడుతారు. అమ్మాయి జీవితం ఖరాబ్ అయింది. ఒకరి మనోభావాలు దెబ్బతీయడానికి ఎవరికి అధికారం లేదు. అలా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడానికి లేదు. నువ్వు తీసుకుపోయి చేసుకోవాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు ఏం చెప్పిందండి? రిలేషన్ ఉండొచ్చు. ఆయన చెప్పింది కావచ్చు, నేను వేరే విడాకులు ఇస్తాను, నేను పెళ్లి చేసుకుంటాను కాబట్టి రిలేషన్ పెట్టుకున్నారేమో. ఇప్పుడు ఇద్దరు మేజర్లే కదా భయ్యా, మైనర్లు అయితే కాదు కదా. ఇద్దరు ఇష్టపడ్డారు, కొన్ని ఏళ్ళ కంచి నడుస్తుంది. చేతులు ఒక్క చేతులు సపోర్ట్లు అవుతాయా? ఇట్లా రెండు చేతులు కొడితేనే అవుతాయి. కాబట్టి వాళ్ళు తెలిసి చేసిండ్రు, చేయొద్దు, తప్పు. ఇంకోటి మాధురి రాథోడ్కి ఇప్పటికి కూడా మస్తు ఛాన్సులు ఉన్నాయి, మేము ఇస్తాం. మళ్ళీ తీసుకుంటారు అసలు ఈ ఫోక్ ఇండస్ట్రీకి 100%. ఫస్ట్ సాంగ్ మాదే అవుతుంది, మేమే ఇస్తాం. అమ్మాయి చేస్తారంటే ఇప్పుడే మేమే ఇస్తాం, రెడీగా ఉన్న పాట. మెల్లగా ఇప్పుడు మీడియాలో కొంచెం చల్లబడ్డాక ఆటోమేటిక్గా ఆమె కూడా బయటికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రోజు మీడియాలో అన్నీ రావడం అట్లా చేయడం తప్పు. తమ్నేల్ ఒకటి పెడుతున్నారు, ఒకటి రాస్తున్నారు. రోజు రోజు కుంగిపోతుంది, మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. పాపం మైండ్ అంతా బ్లాండ్ అయిపోయింది. అంతా ఎట్లుంటుంది? దయచేసి మీడియా వాళ్ళైనా ఎవరైనా కొంచెం దీన్ని మనం వేరే దారికి పోతే బాగుంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి బయటికి రావాలి. సూసైడ్ చేసుకుంటే ఎవరి ప్రాబ్లం, ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు అమ్మాయి ఎక్కడ పోయినా అవమానాలు పడి సూసైడ్ చేసుకుంది అనుకో, దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి, మీరు చెప్పండి. దయచేసి ట్రోల్స్ గిల్స్ ఆపుకోండి. కొంచెం స్ట్రాంగ్ కాబట్టి కొంచెం అందరూ సపోర్ట్ చేద్దాం అమ్మాయికి. ఈశ్వర్ సాయి కూడా చేద్దాం. అబ్బాయి కూడా మంచిగా మాట్లాడి నాతోనే, అమ్మాయి కూడా మంచిగా మాట్లాడతారు. ఇష్యూ అయిన తర్వాత మాట్లాడారా? లేదు, ఫోన్ లాపట్టట్లేదు. 2-3 రోజుల్లో ఇప్పుడు వాళ్ళ సిస్టర్తో మాట్లాడిచ్చినాం వేరేలతోనే. ఇప్పుడు 2-3 రోజులతో అమ్మాయి బయటకు వస్తే తెలుస్తుంది అంతా. మాధురి ఓకే. జాను లిరిక్ అసలు ఏంటి సంబంధం ఈ ఇష్యూకి జానుకి? ప్రతి దగ్గర ఇదే అడుగుతున్నారు, జాను లిరిక్ ఏంటి, జాను లిరిక్ ఏంటి అంటున్నారు. ఇప్పుడు జాను లిరి ఫోక్ ఇండస్ట్రీలో పాపం తన కష్టపడి తన లైఫ్ గురించి తెలిసింది. ఎన్నో అవమానాలు పడ్డది పాపం. డే 1 నుండి చాలా కష్టపడి ఒక స్థాయికి వచ్చింది, డీలో విన్ అయింది. అమ్మాయి వాళ్ళ బాబుని పట్టుకొని ఉన్నది, ఆమె స్పందించింది. ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ మీద బురద చల్లుతానని ఆమె భయపడి ఒకసారి వచ్చి చెప్పింది, నువ్వే చేసినావు, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు ఎందుకు తట్టుకుంటానో, నిన్ను ఎవరు అడిగారమ్మా అని ఆమెను అంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆమె ఆడపిల్లనే కదా, ఆమెకు ఫుడ్ వెళ్ళే దాంట్లోనే కదా, ఆమె బిజీయే. ఎవరినో ఇరికిచ్చిందని చెప్తుంది, ఎందుకు ఇరికిస్తుంది ఆమెకు ఆఫర్లు ఏమంటారు, ఎందుకు బొచ్చడు ఆఫర్లు ఉన్నాయి, ఆమె ఫుల్ బిజీ. తప్పు ముచ్చట్లు. ఆమె రియాక్ట్ అయింది, అధికారం ఉంది, ఆమె ఫోక్ ఇండస్ట్రీయే కదా, మేము ఫోక్ ఇండస్ట్రీయే. రేపటి నుండి ఎప్పుడైనా కానీ మేమందరం ఒకటవుతాము, కలుసుకుంటాం, మాట్లాడతాం. ఇంకోటి ఏంటంటే రేపు ఎప్పుడైనా ఎవరికైనా ప్రాబ్లం వస్తే అర్ధరాత్రి నేను ఉన్నా. నేను ఒక ప్రొడ్యూసర్గా కానీ ఒక మెంబర్గా అయినా పర్లేదు, అర్ధరాత్రి వచ్చినా మున్న గారు ఇట్లా హెల్ప్ చేయాలంటే అందరికీ హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం. మా టీం అందరితో మాట్లాడుకొని రేపు ఎప్పుడైనా ఈ అవకతవకలు జరగకుండా 100% మేము ఆలోచిస్తాం. ఊకే మా మీద బురద చల్లొద్దు, ఫోక్ అని. అది నిజంగా అడగాలంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఓపెన్గా ఆన్సర్ చెప్పాలి. ఈ ఫోక్ ఇండస్ట్రీలో అమ్మాయిల్ని లొంగపరుచుకొని ఛాన్సెస్ ఇస్తారని చెప్పి ఇట్లా తాపిచ్చి అంటే సాంగ్స్ తర్వాత నైట్ లైఫ్ వేరే ఉంటుంది ఫోక్ ఇండస్ట్రీకి అని చెప్పేసి బయట వాళ్ళ వైఫ్ చెప్పింది, ఇట్లా జరుగుతున్నాయని అంటున్నారు. చాలా తప్పండి. ఇప్పటివరకు అయితే నా దృష్టికి అయితే అట్లాంటి రాలేదు. మేము ఫోక్ మీద బతుకుతాను. ఫోక్ పాటలు చేసుకుంటే 3 లక్షలు పెట్టడానికి 2-3 కోట్లు వచ్చినాయి. 3 లక్షలకి వస్తున్నాయి. 2 కోట్లు, 1.5 కోటి పాటల మీద మస్తు పైసలు వస్తున్నాయి. అలాంటిది మేము దాని మీద బతుకుతున్నాము. అలాంటి ఆలోచన ఉన్నాడు ఎవడు ఇట్లా కమిట్మెంట్కి ఇట్లా మాట్లాడరు. బయట వాడు ఎవడో వచ్చి మా మీద బురద చల్లడానికి సాంగ్స్ ఉన్నాయని చెప్పి ఉత్తుత్తగానే చెప్తారు బయట వాళ్ళు. ఫోక్ ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు కానే కాదు. ఇక్కడ మట్టిలో మాణిక్యాలండి. బుల్లెట్ బండి లక్ష్మణ్ ఉన్నాడు, కొన్ని కోట్లు వచ్చినాయి ఆయన పాటల మీద. ఆయన ఇవన్నీ చిల్లరగా ఎందుకుంటుంది? ఎవరు ముంగట ఇట్లా మాట్లాడరు. బబ్లు కానీ, శివవెల్పుల కానీ, మదిన్ మ్యూజిక్ కానీ, కళ్యాణ్ మ్యూజిక్ కానీ, టోనీ కానీ, అక్షిత్ కానీ, కిట్టు కానీ, నేను కానీ, ఇంకా చాలామంది, జాను లేని
నాగదుర్గ వీళ్ళందరూ మట్టిలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళమే కదా, మట్టిలో మాణిక్యాలు లెక్క. నాగదుర్గ మూవీస్ కూడా సినిమాలో హీరోయిన్ అయింది. అవును. ఇప్పుడు మట్టిలో మాణిక్యాలు అంటారు కదండి, మేము ఇక్కడ ఉండే కదా అక్కడికి పోతున్నాం. సినిమా వాళ్ళు మా సైడ్ వస్తున్నారు, ఇప్పుడు మా పాటల్ని అలా పెట్టుకుంటున్నారు, ఫోక్ పాటల్ని. వాళ్ళని మేము ఆదరిస్తాం, రమ్మంటున్నాం. అరే అమ్మ 3 లక్షలు పెడితే 2 కోట్లు వస్తున్నాయట అట్లా అంటున్నారు. 100% మేము సపోర్ట్ చేస్తాం, కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తాం. సో ఎలా అనిపిస్తుంది నాగదుర్గ మూవీలోకి వెళ్ళడం, ఇట్లా ఫోక్ సాంగ్స్ చేసి? గ్రేట్ కదా, చాలా గ్రేట్ కదా. ఫోక్ ఇండస్ట్రీ నుండి ఇక్కడ నుండి సినిమాలోకి పోయిందంటే ఎంత గ్రేట్ ఆ అమ్మాయి. సోనీ వైష్ణవి ఉంది, ఎంత కష్టపడి పోతున్నారు. సోనీ వైష్ణవి ఫోటో తమ్నైల్లో పెట్టారు కదా, ఈ ఇష్యూ స్టార్టింగ్ అప్పుడు మాధురి రాథోడ్కి వీళ్ళిద్దరికి అయినప్పుడు. తప్పు కదా, తన ఫోటో తమ్నైల్ పెడుతున్నారు, తప్పు. ఇప్పుడు బాసింగాల్ అనే సాంగ్ ఉంది, ఈశ్వర్ సాయిది, ఈ సోనీ వైష్ణవి. ఆ తమ్నైల్ పెట్టారు సోనీ వైష్ణవి అనుకుంటున్నారు చాలామంది, తెలియదు. చాలా తప్పు. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, వాళ్ళ పేరెంట్స్తో వస్తుంది. చాలా మంచి అమ్మాయి అంటే మంచి అమ్మాయి. అమ్మాయిని ఎందుకు స్ట్రగుల్ చేస్తున్నారు, తమ్నైల్స్ ఎందుకు పెడుతున్నారు ఆ అమ్మాయిది? మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియాకి, దయచేసి ఈశ్వర్ సాయి పెట్టుకోండి కాబట్టి అది పెట్టుకోండి, కానీ పాప అమ్మాయిని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? సో ఇంకోటి, మరి ఇట్లాంటి ఇష్యూస్ వస్తుంటే, ఇట్లాంటి అక్రమ సంబంధాల గురించి, ఇల్లీగల్ రిలేషన్స్ గురించి ఇంత వైరల్ అవుతుంటే, రేపు పొద్దున ఒక ఆడపిల్ల నమ్మి ఫోక్ ఇండస్ట్రీకి ఎలా వస్తుంది? ఫోక్ ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎంత బాగా చేస్తారు, అదే కదా మెయిన్. అమ్మాయిలే మెయిన్ అట్రాక్షన్ ఫోక్ ఇండస్ట్రీకి కానీ సాంగ్స్కి కానీ. ఒక ఆడపిల్ల నమ్మి ఎలా వస్తుంది ఇండస్ట్రీకి? అదేనండి, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ని తీసుకురమ్మంటున్నాము. మీకు భయం ఉంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాము. 100% మీరు పేరెంట్స్ని తీసుకొచ్చుకోండి. మీ పేరెంట్స్ తీసుకొస్తే మీకు రూమ్ ఇస్తాము. హీరోతో పాటు వాళ్ళ వైఫ్లు రండి, వాళ్ళ లవర్లు రండి, వాళ్ళ మర్దళ్ళు వచ్చిన పర్లే, వాళ్ళ చుట్టాలు వచ్చిన పర్లే, హీరోలతో కూడా రండి, హీరోయిన్లతో కూడా రండి. మీకు సెక్యూర్గా ఉంటుంది, రూమ్స్ ఇస్తాము. ఇక ముందు నుండి ఎవరైనా ఇలా కమిట్మెంట్ల గురించి ఇలాంటి బ్యాడ్గా మాట్లాడితే మా దృష్టి దాకా రాలేదు ఇప్పటివరకు. ఒకవేళ వస్తే మేమందరం ఒకటి అనుకొని వాళ్ళకి ఎలా చేయాలి అనుకుంటాం. అలాంటి వాళ్ళు మా ఇండస్ట్రీకి రావద్దు, ఫోక్ ఇండస్ట్రీకి బ్యాడ్గా చేసేటోళ్ళు. మాకు గుడ్డుగా చాలా ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ మేము బతుకుతున్నాం కదా, దాంట్లో మీరు అది చేయొద్దు. ఇప్పుడు ఈశ్వర్ సాయిది ఏపీ తెలంగాణ అనే కాంట్రవర్సీ కూడా ఒకటి నడుస్తుంది. మా స్టేట్ కాదు, అక్కడెక్కడో ఏపీ ఇష్యూ అవ్వగానే ఇట్లాంటిది కాంట్రవర్సీ ఒకటి బయటకు వచ్చింది. అయితే ఒకటినండి తెలంగాణ ఆంధ్ర అని అంటే దానికి ఆన్సర్ చేయాలి కదా. అయితే ఇన్ని రోజులు షూటింగ్ చేసినాం కదా, ఇన్ని రోజులు అబ్బాయి మీద మంచి వైరల్ అయినారు కదా, మాధురి మీద కూడా వైరల్ అయినాయి కదా, మస్తు పైసలు వచ్చినాయి కదా. ఇప్పుడు ఆ ఇష్యూ వచ్చిందంటే చెప్తాను, ఒకటి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులని మనం ఏం చేస్తాం, చిన్నప్పటి నుండి స్కూల్ బ్యాగుల నుండి సేమ్ కొనిస్తాం, బట్టలు కానీ సేమ్ కొనిస్తాం, రాను ఫోన్లు సేమ్ కొనిస్తాం, లేకపోతే గొడవ పెట్టుకుంటారు కదా, బండ్లు సేమ్ కొనిస్తాం. అలా ఒక ఏజ్ వచ్చాక పెళ్లి చేస్తాం, భార్యలు వస్తారు, గొడవలు అవుతాయి. గొడవలు వచ్చినాక అమ్మ మా ఆస్తి మాకు పంచంటే 2 అన్నదమ్ములకు ఆస్తి పంచుతారు. పంచిన తర్వాత నువ్వు వేరు, నువ్వు మా రక్తం ముట్టలేదు, నువ్వు మా రక్తం ముట్టాలంటే ఎట్లయితుంది? 2 కొడుకులే కదా, రేపు ఏ పంచాయతీ 2 వస్తారు కదా, ఇండియన్సే కదా మనము. ఆంధ్ర తెలంగాణ అయినా కానీ ఆస్తి పంచినంత మాత్రం కాదు కదా, మనం ఇండియా పాకిస్తాన్ కాదు కదన్న. మనం ఇండియన్స్, భారతీయులం. ఎవరు అట్లా మాట్లాడకూడదు, తప్పు. మనము మనుషులము, కులం ఒక్కటే, భారతీయులము. నేను ఒక్కడే చెప్తున్నా, అర్ధరాత్రైనా నేను ఉన్నాను. ఎక్కడైనా ఎవరైనా వచ్చినా నేను ఒక కామన్గా ప్రొడ్యూసర్గా ఆ ఫుడ్ నేను తింటానా యూనియన్లా, ఫోక్లా. కాబట్టి నేను ఉంటా. నాతో పాటు చాలామంది ఉన్నారు, 500 మందితో ఇప్పుడు మీటింగ్ పెట్టబోతున్నాం. ప్రతి ఒక్కరికి కార్డు ఇవ్వబోతున్నాం. ఆ కార్డు అలాగే ఆల్ యూనియన్ ఉంటుంది. మేకప్ మ్యాన్ ఉంటాడు, హెయిర్ డ్రెస్సర్ ఉంటాడు, కెమెరామ్యాన్ ఉంటారు, ప్రొడ్యూసర్లు ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు, ఆర్టిస్టులు ఉంటారు, హీరోయిన్లు ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు మా యూనియన్లో. ఇప్పుడు మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం. సో ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఇష్యూ జరిగిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే, చాలా కామెంట్స్ కూడా వచ్చాయి, దొరికితే దొంగ, దొరకపోతే దొర, ఇవన్నీ ముసుగులో గుదిలాటలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఇష్యూ బయటకు వచ్చినప్పుడే ఇట్లా దొరకపోతే దొర అంటే ఒకటండి. పాపం వాళ్ళు ఇప్పుడు దొరికారు కాబట్టి దొంగ అంటున్నారు. అదే వాళ్ళని దొరకపోతే సపరేట్గా ఉంటారు, కానీ వాళ్ళని డైరెక్ట్ చూపెడతారు? ఎవరైనా చూపెడతారా? దొరికిరు కాబట్టి దొంగ అంటున్నారు. అదే అంటున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో, ఫోక్ ఇండస్ట్రీలో, అందుకే నమ్మకం పోతుంది ఇప్పుడు అని చెప్పేసి. తప్పు, అదంతా లేదండి. ఒక్కటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ముందు ఇలాంటి చర్యలకి మేము ఎలా యాక్షన్ తీసుకోవాలి, బయట వాళ్ళకు ఒక్కటే చెప్తున్నాం, ఫోక్ ఇండస్ట్రీకి వచ్చి బ్యాడ్ చేయొద్దు.
మీరు ఫోక్ అయితే ఫుడ్ కోసం ఆలోచించండి, పైసల కోసం ఆలోచించుకోండి అంతే. అన్ని యూనియన్ లెక్క మా యూనియను అన్ని డిపార్ట్మెంట్లో జరుగుతుందండి. మిస్టేక్ జరిగా కాలేజీలో జరుగుతుంది, స్కూల్లో జరుగుతుంది, జాబ్ల కాడ జరుగుతుంది, అన్ని ఫ్యామిలీలలో జరుగుతుంది. ఇగో మీ ఒక్కదానే ఇట్లా అంటే ఎట్లా అండి? వాళ్ళ పర్సనల్ ఇష్యూ. ఫోక్ వాళ్ళ పర్సనల్ ఇష్యూలకు వస్తారు, సాంగ్స్ చేసుకుంటారు, వాళ్ళ పర్సనల్ ఎన్నో ఉంటాయి, మాకు సంబంధం లేదు కదా. సెట్లో ఉన్నంత వరకు అంతే. ఓకే. అంటే ఎప్పటి నుంచో జరుగుతుందని అంటున్నారు. మరి సెట్లో ఎవరికి డౌట్ రాలేదా వీళ్ళిద్దరు రిలేషన్ గురించి కానీ? అంటే జోకులు చేసుకునేది ఇక ఎవరు ఇప్పుడు హీరోయిన్తో చేస్తుంటే జోకులు చేస్తూ అంటారు, మాట్లాడుకుంటూ. చాలామంది అన్నారు ఈమె అలిగినప్పుడు ఆయన బుజ్జగిస్తాడు, ఆయన అలిగినప్పుడు ఈమె బుజ్జగిస్తుంది అని ఇట్లా అనుకున్నారు. ఓకే, ఒక రూమర్ అనుకున్నారు మీరు కూడా. చెప్పుకున్నారు, మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయం కదా లవర్స్ అని, రిలేషన్ ఉన్నది మాకు ఎట్లా తెలుస్తుంది, మా పని ఏందో తెల్లారు లేతే పాటలు పాడిపించుకోవాలా, షూటింగ్ చేసుకోవాలా, ఇవే 100 టెన్షన్లు ఉంటాయి మాకు. ఓకే. సో అసలు అంటే మీరేం న్యాయం చేయగలరు ఇప్పుడు మాధురికి కానీ మీరు న్యాయం చేయాలనుకుంటున్నారా? అంటే చేయగలరా? ఏంటి పరిస్థితి? మేము పాటలు చేయడానికి రెడీగా ఉన్నాము. అమ్మాయి కొంచెం టెన్షన్లో ఉన్నది, కోమా మొత్తం మైండ్ బ్లాక్ అయింది. నా కెరియర్ ఏమవుతుంది, నా లైఫ్ ఏమవుతుంది, ఎలా అని ఒక ఆడపిల్ల ఆలోచిస్తుంది. ఒక్కటేనండి, ఆడపిల్లలక ఆమెకు ఇప్పుడు మనం ఇవన్నీ మర్చిపోయి అమ్మాయిని కొంచెం బయటికి వెలుగులోకి వస్తే అమ్మాయికి సాంగ్స్ ఉన్నాయి, యథావిధంగా చేసుకుంటుంది. అబ్బాయి విషయంలో మా కుటుంబము, ఈ అమ్మాయి మన కుటుంబమే, ఆ అబ్బాయి కూడా మన కుటుంబమే, ఫోక్ కుటుంబము. ఇన్ని రోజులు వాళ్ళ పాటలు చూడలేదా? ఇప్పుడు ఆయన ఏదో మిస్టేక్ అయిందని ఇట్లా ఎందుకు మేము వెలేయము, నచ్చ చెప్పుకుంటాం. మరి ఈశ్వర్ సాయి వచ్చి కనీసం బయటకు వచ్చి వాళ్ళ వైఫ్ ఇట్లా అన్నింది కదా, ఫోక్ ఇండస్ట్రీలో అంతే ఇంతే ఉన్నారని. ఒక మాట అతను ఇండస్ట్రీ అట్లా ఏం లేదు, ఆమె ఏదో కోపంతో అనిందని ఒక మాట అన్నా చెప్పలేదు కదా? ఎందుకు చెప్పలేదు అంటారు? చెప్పిండు, నిన్న ఏదో రీల్లో చెప్తాను కదా, ఓ ముగ్గురికి సారీ చెప్పాలనుకుంటానా, అది ఏదో చెప్పిండు. అలాగే ఆయన కూడా ఫోక్ ఇండస్ట్రీ గురించి మా పర్సనల్ ఇష్యూ ఇలాంటిది కాదని చెప్పిండు. అయితే నేను అనేది ఏంటంటే ఫోక్ మీద ఏలు పెట్టకుండా ఇంకోసారి ఎవరైనా కానీ దయచేసి పని చేసుకోవడానికి రండి, 4 పైసలు సంపాదించుకోండి. నేను కోరేది ఒకటే, ముందు యూనియన్ ఒకటి అవుతుంది, మేము అందరం కలిసి ఒక నిర్ణయాలు తీసుకుంటాము, మేము అందరం కలుపుకొని పోతాము. త్వరలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను నేనే. 100% ఒక కార్యకర్త అయినా పర్లేదు, నేను 100% జనాల కోసం ఉంటా. ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను వస్తా. ఇంటర్వ్యూ వరకేనా, నిజంగా కూడా ఉంటుందన్న? 100% ఇంటర్వ్యూ వరకు కాదు, రియల్గా చెప్తున్నా. నువ్వు ఇప్పటివరకు ఎన్నో కేసులు డీల్ చేసినా, చాలా పర్సనల్ కేసులు అయినాయి, మ్యూజిక్ డైరెక్టర్ వల్ల, వీళ్ళ వల్ల చాలా అయినాయి. వాళ్ళ గురించి కూడా చేసిన, ఇంకా కొన్ని వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నా డైలీ. ఇంకా ముందు కూడా చాలా పెద్ద మీటింగ్ పెడుతున్నాం మేము, మీ ప్రెస్ మీట్ పెట్టి మీ మీడియాలో అందరినీ పిలిచి 100% మా యూనియన్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మాధురి కూడా కేసు పెడుతుంది వాళ్ళు అని చెప్పేసి నన్ను అంటున్నారు కదా, వాళ్ళ మీద రిటర్న్ కేసు పెట్టి నన్ను ఇట్లా చేసినారు అని చెప్పి. ఆల్రెడీ పెట్టిందంట, మరి తెలిసింది, రేపు మాపు తెలుస్తుంది, నిజ నిజాలు బయటికి వస్తాయి. ఆమె సెల్ ఉంది, చాటింగ్స్ ఉంటాయి, ఎన్ని రోజుల కానీ రిలేషన్ ఉన్నది తెలుస్తుంది. ఇవన్నీ ముందు తెలుస్తాయి కదా. ఓకే. సో మొత్తానికైతే ఈ ఇష్యూలో ఏం చెప్పదలుచుకున్నారు? ఇష్యూ ఇంతతో ఆపేస్తే బాగుంటుంది, ఇంతటితో. ఎందుకంటే గత కొన్ని రోజుల కాంచి మీడియాలో మొత్తం హల్చల్ అవుతుంది, అమ్మాయి రోజుకు డిప్రెషన్ అవుతుంది. ఈ టాపిక్లు ఆపేసి కొంచెం మాలాంటి వాళ్ళని పని చేసుకొని ఉంటే, మీ మీడియా వాళ్ళకి ఒక్కటే ప్లీజ్ దయచేసి, అమ్మాయి ఆడపిల్ల, నేను ఒక్కటే చెప్తున్నా, ఆ అమ్మాయిని రోడ్డు మీద తీసుకొచ్చి మంచిగా సాంగ్స్ ఇద్దాం, అమ్మాయిని మళ్ళీ వెలుగులో తీసుకొద్దాం. అబ్బాయి కూడా వస్తాడు, చేస్తాడు, వాళ్ళ వైఫ్ కూడా ఇక క్షమించి వాళ్ళిద్దరు మంచిగా ఉంటే బాగుంటుంది. అమ్మ వాళ్ళ వైఫ్ కూడా ఒకటే చెప్తున్నా, మీ భర్తతో రా, షూటింగ్ అయిపోయినా తీసుకెళ్ళు. అమ్మ ఈ పేరెంట్స్ కూడా రా. ఇంకోటి ఏంటంటే పాపం ఆడపిల్ల, ఆమె 7 అక్క చెల్లెలంట, వాళ్ళ తమ్ముడిని చదివిస్తానంట. అమ్మాయి లైఫ్ కూడా కాపాడదాం. ఎందుకంటే సూసైడ్ చేసుకుంటే మీ మాటలకి, సూటిపూటి మాటలకి వద్దమ్మా, దయచేసి మేము ఉన్నాము. మాధురి, మేము 100% ఉంటాం. ఎవరు ఉన్నా ఉండకపోయినా మన ఫోక్ వాళ్ళు ఉంటాము. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నేనైతే 100% ఉంటా. నా వెనకాల చాలామంది ఉన్నారు. త్వరలో నీతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుంటాం, మీడియా ముందు తీసుకొస్తాం 100%. సార్ ఇప్పుడు ఒక చిన్న విషయం, మరి ఇప్పుడు వచ్చి ఏంటి ఇంత మాట్లాడుతున్నాడు ఎవరు అని మీకు డౌట్ రావచ్చు. సో అన్న మాటలోనే చెప్పేసాను అన్న, మీరు ప్రొడ్యూస్ చేసిన ఫేమస్ సాంగ్స్ కానీ, నేను మీరు యాక్ట్ చేసింది డైరెక్టర్గా, ప్రొడ్యూసింగ్గా, ఆర్టిస్ట్గా, హీరోగా, విలన్గా ఎన్నో 100 సాంగ్స్ చేసిన. నన్ను చూస్తే అందరు గుర్తుపడతారు.
అల్లా హే అల్లా, అల్లా గురువుగా దొరసాని బాగుంది నేను సత్తే వస్తావా, నువ్వు పూలు చల్లుకొని పోతున్నవే అత్తగారి, చాలా ఫేమస్ కదా లక్ష్మణ్ రాసిండు పాట, అత్తగారింటి ఫుల్ ఫేమస్. అల్లా హే అల్లా సాంగ్ ఫిల్, నువ్వు నవ్వుతుంటే బాగుంటావే దొరసానిలా. అందులో హీరో నేను హీరో, డైరెక్టర్, హీరో, అన్ని మొత్తం ఏ టు జెడ్ ఆల్రౌండర్ నేను. ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఇక ఏం లేదు, నేను ఎన్నో సాంగ్స్ చేసిన, నా సాంగ్స్కు తెలిసిపోతే. ఆల్రెడీ మాధురాతోడు కూడా నా పాట చేసింది, ఆ పాట చూస్తే అర్థమవుతుంది. సిరిసిల్లెళ్ళి నాడే సీరియలైన తెచ్చినాడే, సిరిసిల్లెళ్ళి డీలో చేసిండ్రు పండు, డీ పండు కూడా చేసిండు నా పాట, మస్తు వైరల్ అయింది. డీలో బాగా వైరల్ అయింది. ఇప్పుడు సిరిసిల్ల పాట, నా పాట మస్తు వైరల్ అవుతుంది. ఇంకా ఇంకోటి ఏంటంటే, దయచేసి మాధురి రాథోడు మంచిగా చేస్తుంది షూటింగ్స్, మంచి పేరుంది అమ్మాయికి, స్టార్డమ్ వచ్చింది. ఎవరో ఏదో చేసిందని మనం అలా కాకుండా ముందు తీసుకొద్దాం, మంచిగా చేద్దాం అమ్మాయితో సాంగ్స్. సరే, సో మీరు ప్రొడ్యూస్ చేసిన దాంట్లో ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో చాలామందికి ఈ మధ్యనే తెలుస్తుంది, అరే ఇన్ని డబ్బులు పెడితే ఇన్ని కోట్లు వస్తాయంట అని చెప్పేసి. మీకు హైయెస్ట్ వచ్చిన అమౌంట్ ఎంత పెట్టినారు? నాకైతే చాలా వచ్చినాయి, అవన్నీ చెప్పొద్దు కావచ్చు. సరే, నార్మల్గా చెప్పండి. వస్తాయి కోటి 2 కోట్లు వస్తాయి ఉంటాయి. అవన్నీ కరెక్ట్ యూట్యూబ్ చెప్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. లేదు, 2-3 లక్షలు పెడితే ₹1 కోటి 2 కోట్లు కోట్లు వచ్చినాయి ఉన్నాయి వాళ్ళకు. ఓకే, మాకు కూడా వస్తాయి, అట్లా ఏం లేదు. ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చి సంపాదించుకొని పోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు. సినిమా వాళ్ళే వస్తున్నారు, మమ్మల్ని సాంగ్స్ చేయి, అదే గారు కొన్ని సాంగ్స్ చేయి, మేము పైసలు పెడతాం, ఎంత అయితే అని అడుగుతున్నారు. 100%. ఓకే, సరే, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, మాధురి రాథోడు ఈశ్వర్ సాయి వాళ్ళ విషయంలో ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశాడు. బట్ ఇంకా ఇక్కడతో ఈ ఇష్యూ ఆపేద్దాం. ఆమె కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది మాధురి రాథోడ్ అని అంటున్నారు. సో ఆపేసి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే మంచిది. ఈ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో ఈ విషయాలని ఇదని ఏదేదో ట్రోల్స్ వస్తున్నాయి. సో ఇక్కడితో ఆపేస్తే బెటర్. థ్యాంక్ యూ.